డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సంబంధించిన దీనికి కౌన్సిలింగ్ CCMDకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే వచ్చేసిందమ్మా. బ్రేకింగ్ న్యూస్. మరి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ మరి ఎంటెక్ ఇక్కడ ఆల్రెడీ లింక్ కూడా వచ్చేసింది. నేను లింక్ని మన ఛానల్లో కూడా రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు పేమెంట్స్ చాయిస్ ఫిల్లింగ్ అయితే ఓపెన్ అయింది. వ్యూ మ్యాపింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఓపెన్ అయింది. వ్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అయిపోయింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేద్దాం. మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ CCMT కౌన్సిలింగ్ అని ఇక్కడ ఉంది కదా, మీకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి ఇక్కడ ఉంది. రిజిస్ట్రేషన్ మీరు గేట్ రిజిస్ట్రేషన్ వాడండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. గేట్ యొక్క రిజిస్ట్రేషన్ ఒకసారి వాడండి. గేట్ రిజిస్ట్రేషన్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చాలామంది చూడండి, మనకి రిజల్ట్స్ వచ్చే 20వ తారీఖుని మార్చి 19 వచ్చినాయి అమ్మ. మార్చి 19 వచ్చినాయి. అప్పుడు మర్చిపోయి ఉంటారు. ఒకసారి మీరు చూసుకోండి. అప్పుడు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్, ఇది రిజిస్ట్రేషను. న్యూ క్యాండిడేట్ అప్లై ఫర్ ద ఫస్ట్ టైము. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ సెక్షన్ ఉంది కదా, లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్. ఇది న్యూ క్యాండిడేట్స్ ఇక్కడ అన్నారు వీళ్ళు, అప్లై ఫస్ట్ టైం. ఇది కూడా మరి గేట్ ద్వారా చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్ మరి రిజిస్ట్రేషన్ చూసుకోండి ఫర్దర్గా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ టు అప్లికేషన్. ఇది కొత్త రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇది 2025 గేట్ వాళ్ళు అయితే ఇది తట్టుకుంటాం. మరి ఫస్ట్ 2026 వాళ్ళు అయితే ఆ పాలసీ ఫాలో అవ్వండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, గేట్ పేపర్ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్లో క్యాండిడేట్ నేము, రిజిస్ట్రేషన్ ID, తర్వాత ఎగ్జాము గేట్ ఎగ్జాము 2024 2025 2026 ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. గేట్ పేపరు, మరి పేపరు మీరు CS ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ECE పేపర్, తర్వాత EEE పేపర్, ఇవన్నీ మెకానికల్ సివిల్ ఇవన్నీ కూడా ఇవ్వండి. స్కోర్ కూడా ఇవన్నీ ఇవ్వండి. మార్క్స్ కట్ ఆఫ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అగ్రీ అవ్వండి. ఇది స్టూడెంట్స్ మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఓపెన్ అయింది. వ్యూ మ్యాపింగ్, ఇక్కడ మ్యాపింగ్ ఎవరు ఏ బ్రాంచ్కి అప్లై చేసుకోవాలనేది కూడా మ్యాపింగ్ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూసుకోండి. మీరు ఆటోమేటిక్గా సిస్టము సపోజు మీరు చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే వస్తుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ మనం డిస్కస్ చేద్దామనేమ్మా తర్వాత. సపోజ్ నేను సివిల్ ఇంజనీరింగ్ ఏ ప్రోగ్రామ్కి అప్లై చేయవచ్చు. మరి సివిల్ ఇంజనీరింగ్ ఇవి ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ ఉంటారు కదా, సివిల్ ఇంజనీరింగు ఏ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవచ్చు కూడా మీకు వస్తుంది. ఇవి దీనిలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు NIT అంబేద్కర్ జలంధర్లో అప్లై చేసుకోండి. సివిల్ జియోటెక్నికల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ తెలుసులేమో, ఇవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఒకసారి మనం దీనికి కూడా వెళదాము. ఇక్కడ వెళితే ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ వీళ్ళు మాత్రమే. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మ్యాథమెటిక్స్ 10+2 ఇవన్నీ ఉంటాయి. ఏ బ్రాంచ్లు ఇవన్నీ తెలిసిందమ్మా. ఇండివిజువల్గా వాళ్ళు ఫార్మాలిటీ కోసం ఇచ్చారు, కానీ దీనికి అంత సీన్ లేదు. ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఈరోజు మరి షెడ్యూల్ అయితే చూద్దాం ఒకసారి. షెడ్యూల్ కూడా వచ్చేసింది. షెడ్యూల్ అయితే వచ్చింది. షెడ్యూల్ కూడా చూసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మనకి 15వ తారీఖు 10 గంటలకల్లా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఆ టైంలోనే మనకి లాస్ట్ డేటు జూన్ 5 వరకు అమ్మ. ఈ రోజు నుంచి మరి ఈరోజు 15వ తారీఖు కదా, 15 నుంచి జూన్ 5 ఆల్మోస్ట్ ఆల్ 15, 20, 20 డేస్ రిజిస్ట్రేషన్ టైం ఇచ్చారు. ఈ 20 డేస్ టైంలో లాస్ట్ డేట్ ఫర్ అన్లాకింగ్ క్యాండిడేట్, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 5. మరి లాస్ట్ డేట్ ఫర్ రిజల్యూషన్, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ మనకి జూన్ 8 దాకా టైం ఉంది. అప్పుడు దాకా ఎడిట్ చేసుకోవచ్చు, మీరు అన్నీ చేసుకోవచ్చు. మనకి జూను 12ని మీకు రౌండ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. జూన్ 12 కానీ రౌండ్ 1, తర్వాత జూన్ 22 రౌండ్ 2 ఈ విధమైన డేటా ఇది ఆల్రెడీ చెప్పారు స్టూడెంట్స్ ఒకసారి. రౌండ్ 3 ఇవన్నీ కూడా రౌండ్ 3కి సంబంధించిన డీటెయిల్స్. మరి జూన్ 27తో మనకు ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ రౌండ్స్ అయిపోతాయి. జూన్లో మొత్తం రెగ్యులర్ రౌండ్స్ అయిపోతాయి. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయిపోతే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి నేను
సపోర్ట్ చేయడం, వీళ్ళని సపరేట్ గ్రూప్గా మరి ఇచ్చేసి సపరేట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ అందరూ కూడా గేట్ మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవ్వాలో ఇంకా జాయిన్ అవ్వండి. మరి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, మీ లైఫ్లో రాదు. ఇది మన వాట్సాప్ నెంబర్. ప్రతి ఒక్కళ్ళు CCMTని మనకి 15 కదా, మరి 5వ తారీఖు దాకా ఉంది. జూన్ 5 లాస్ట్ డేట్. జూన్ 5 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుని ఇంకా టైం ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈరోజే తొందరపడాల్సిన సమయం లేదు, పని లేదు. మనకి ఈరోజే మరి ఇది టైం ఉంది కాబట్టి, జూన్ 5 వరకు ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వండి. మరి మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ కూడా లిస్ట్ ఇవ్వటం అయితే జరిగింది. మరి దిస్ ఈజ్ ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు అయితే రిజిస్ట్రేషన్ కార్యక్రమం కంప్లీట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై.